హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ ఎంత ఎమ్మీగా ఉండి మంచి టేస్టీ ఎగ్ రెసిపీ అయితే మీకు షేర్ చేయబోతున్నా అండి. దానికోసం ముందుగా ఆనియన్స్ అనేది పొడుగ్గా కట్ చేసుకొని 6 ఎగ్స్ని బాయిల్ చేసుకొని పీల్ ఆఫ్ చేసుకొని పక్కనైతే పెట్టేసుకున్నాను. ప్యాన్ హీట్ ఎక్కిన తర్వాత ఆయిల్ యాడ్ చేసుకుని ఆయిల్ కూడా హీట్ ఎక్కిన తర్వాత తాలింపు గింజలు, కరివేపాకు, ముందుగా కట్ చేసుకున్న ఆనియన్స్ అందులో ప్లేస్ చేసుకొని పసుపు యాడ్ చేసుకొని మొత్తం మంచిగా అయితే మిక్స్ చేసుకున్నాను. ఇది వేగేటప్పుడు నా టేస్ట్కి తగ్గ సాల్ట్ అయితే నేను ప్లేస్ చేసుకున్నాను, ఎందుకంటే ఉల్లిపాయ త్వరగా మగ్గిపోతుందని. సో ఈ ఉల్లిపాయలు మగ్గిన తర్వాత నేను ఈ బాయిల్ చేసుకున్న ఎగ్స్ని అయితే మంచి పీసెస్కి అయితే కట్ చేసుకున్నాను. ఈ కట్ చేసుకున్న పీసెస్ కూడా అందులో ప్లేస్ చేసుకొని మిక్స్ చేసుకునేటప్పుడు మనం ఎగ్ ఎక్కడ స్మాష్ అవ్వకుండా మంచి పీసెస్గా ఉండేటట్టు మాత్రమే చిన్నగా తిప్పుకోవాలి. ఇది కూడా బాగా మిక్స్ అయిపోయిన తర్వాత కారం మన స్పైస్ లెవెల్స్ తగ్గట్టు అడ్జస్ట్ చేసుకుని అయితే వేసుకోవచ్చు. నేను ఇక్కడ కొబ్బరి కారం అయితే తీసుకున్నాను, అదైతే నేను కర్రీలో బాగా అయితే మిక్స్ చేసుకున్నాను. ఈ కర్రీ మా పిల్లలకి చాలా ఫేవరెట్ కర్రీ. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కావాలంటే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్